ఎన్నికల ముందు శాండ్ దందాకు చెక్ పెడతామన్న హామీని నెరవేర్చామన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ హయాంలో చెన్నూరులో ఇసుక దందా నడిచేదన్నారు. తాను చెప్పిన మాట ప్రకారం అక్రమ ఇసుక రవాణా బంద్ చేశారని తెలిపారు. కొందరు కావాలని ఇసుక దందా నడుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శాండ్ బజార్ను ప్రారంభించారు మంత్రి. మీకు అందరికీ తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో మొత్తం ఇసుక దందా నడిచేది. అందరు కూడా ఇష్టం వచ్చినట్టు ఇసుక లారీలు తీసుకుపోవడము, ఇక్కడ వేలాది లారీలు రోడ్ల పైన ఉంటుండే. అంటే ఏదైతే ప్రజలకు చౌక ధరలో ఇసుక కల్పించాలో, రాష్ట్ర ప్రభుత్వంకి పన్ను రావాలో, ఇవన్నీ కూడా ఎగగొట్టి కేవలము కొందరు కాంట్రాక్టర్లు, టీఆర్ఎస్ నాయకులు వీళ్ళందరూ కూడా దుర్వినియోగం చేసి కమిషన్లు, ఎక్స్ట్రా శాండ్ తీసుకువెళ్ళడంలో అన్నిట్లో కూడా పైసలు చేసుకున్నారు. నేను ఎలక్షన్లో ప్రామిస్ చేసినాను, ఇసుక దందా బంద్ అవుతుంది చెన్నూరులో అని చెప్పి ఆ రోజులలో చెప్పినందుకు మీరందరూ కూడా నాకు భారీ మెజారిటీతోని గెలిపించడం జరిగింది. సో మళ్ళొక్కసారి ఎక్కడైనా ఈ ఇసుక దందా ఏమైనా ఎవరైనా చేస్తుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి మళ్ళొకసారి మీ ద్వారా ఎవరైతే దీంట్లో పాల్గొంటున్నారో వారికి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అన్నమాట. సో ముఖ్యమంత్రి గారు కూడా ఇదే దృష్టి ఉంది. మీ అందరికీ ఈ విషయం మీకు తెలియజేయాలి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము మనము మైన్స్ డిపార్ట్మెంట్లో సుమారు 18% ఎక్కువ పన్ను కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆలోచించిండ్రో పన్ను పెంచాలి అని చెప్పి ఆలోచన ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మంచిగా క్రమశిక్షణతోని ప్రభుత్వంకి పన్ను రావాలో అది వచ్చేలాగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలనలో మీ అందరికీ తెలుసు, 200 యూనిట్లు గృహజ్యోతి స్కీమ్ ఫ్రీ, మీకు 500 రూపాయల గ్యాసు, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్తో పాటు మనకి ఎవరికైతే ఎక్కువ ఖర్చు అవుతుందో వీళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, ఎల్ఓసి ఉంది. సో మీకు రాష్ట్ర ప్రభుత్వము బీద ప్రజలకు ఏదైతే ఉపయోగపడాలో ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అంతేకాదు చెన్నూరు నియోజకవర్గంలో మీ అందరికీ ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో, మనకు విద్య ఇంకా వైద్యం ఈ 2 రంగాలలో బీద ప్రజలకు ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. ఈ ఖర్చులు భారం పడుతుంది వాళ్ళపైన అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము విద్యలో కూడా ఒక మంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన సోమన్పల్లిలో సుమారు 250 కోట్లతోని ఆ స్కూల్ కూడా పనులు ప్రారంభం కావడం జరిగింది. ఈ సంవత్సరం నేను మా నాయకులందరికీ, మన చెన్నూరు ప్రజలకు అందరికీ కూడా కోరుతున్నాను, మీ ఏరియాలో విద్య కోసము, వైద్యం కోసము, వైద్యం కూడా మన 50 బెడెడ్ హాస్పిటల్ ఉన్నది. మొన్న కలెక్టర్ గారు అంటున్నారు, సార్ ఈ 50 బెడెడ్ హాస్పిటల్ సరిపోదు, అన్ని చోట్ల కూడా ఫుల్ ఉంది, మనం 100 బెడెడ్ హాస్పిటల్ తొందరగా మనము ప్రారంభం చేయాలంటే నేను మొన్న హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఈ 100 బెడెడ్ శాంక్షన్ స్ట్రెంత్ అది ఫస్ట్ ఇప్పించేది ఉంది. వారికి ఒక లెటర్ ఇచ్చినాను, త్వరలోనే ఆ శాంక్షన్ స్ట్రెంత్ వస్తుంది. ఈ సంవత్సరం ఆ 100 బెడెడ్ హాస్పిటల్ కూడా పూర్తిగా చేసుకొని దాన్ని కూడా మనము ప్రారంభం చేసుకుందాం.